వంకాయ కారం రెసిపీ ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వంకాయని వాష్ చేసుకొని కట్ చేయాలి. ఇక్కడ చాలా వంకాయలు ఉన్నాయి. అమ్మ ఇప్పుడు కట్ చేసి ఇస్తుంది. అమ్మ కిడ్స్ కట్ చేయొద్దా? అమ్మ ఏం కట్ చేయొద్దు నాన్న కిడ్స్. నైఫ్ కట్ సో అందుకని నేను కట్ చేసేయాలా? ఓకే, సరే కట్ చేసేస్తాను. ఇవన్నీ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఓకే, వేసుకో. నానా వంకాయ కర్రీ చేస్తున్నా. ఆనియన్ని కట్ చేసుకొని వెల్లుల్లి కారంని దంచుకోవాలి. ఓకే, ఆయిల్ వేసేసుకోవాలి. ఓకే, ఇది వేయాలా? అవ్వాల వేసేసుకున్నా. ఓకే. అమ్మ దానిలో ఆయిల్ వేసుకున్నాం కదా ఇక్కడ. ఓకే, యా, ఆయిల్లో ఆవాలు వేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు నేను జీలకర్ర వేసుకుంటున్నాను. వేసేసుకుంటున్నాను జీలకర్ర. ఆనియనా? యా, ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి నాన్న. ఇప్పుడు వేయాలా? ఓకే, వేస్తాను. ఆనియన్ వేసేస్తాను. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఓకే, ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా. ఓకే, ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు నేను చూపించాను కదా, కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దంచుకున్న కారం అండ్ వెల్లుల్లి వేసుకోవాలి. సో ఇది దంచుకున్న వెల్లుల్లి కారం ఇది. సో ఇప్పుడు ఇది అందులో వేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది వేసుకుంటున్నాం ధృతి, వెల్లుల్లి కారం. ఓకే, ఇప్పుడు ధృతి ఇదంతా ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకున్నాం కదా, ఇది మంచిగా కలుపుకోవాలి. ఓకే, కలుపుకొని ఒక 5 minutes అయిన తర్వాత, 5 minutes కూడా కాదు నాన్న, జస్ట్ ఒక 2 minutes లైట్ గా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు అంటే టర్మరిక్, నేను చూపిస్తాను నీకు. ఓకే, ఇదిగో ఇది పసుపు అంటే. ఓకే, టర్మరిక్. ఓకే, ఈ టర్మరిక్ కొంచెం ఇందులో వేసుకోవాలి. గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. ఓకే, నేను ఓపెన్ చేసి వద్దు నాన్న, నేను ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని అన్నీ ఇలా కలుపుకోవాలి. ఓకే,
కలుపుకొని నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్లో ఆయిల్లో ఫిక్స్ అయ్యేది పేరెంట్సే అయ్యాలి. అవునండి, ఇప్పుడు పేరెంట్సే వేయాలి. ఇలా సాల్ట్ వేసుకోవాలి. ఓకే, వంకాయలు తీసుకొని వచ్చామా? ఇప్పుడు నెక్స్ట్ ఈ వంకాయలు మనము అందులో వేసుకోవాలి. ఓకే, థ్యాంక్స్ నీట్ నేను వేసేస్తా. థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు ఈ వంకాయలు వేసుకోవాలి మనం. సో ఇప్పుడు వంకాయలు వేసేసుకున్నాం కదా ద్వితి, ఇది కలుపుకోవాలి మంచిగా. అమ్మా ఇది ఎంతసేపు అవ్వాలి? ఇది ఒక 10 to 15 minutes అవ్వాలి బిడ్డ. అయితే ఆ తర్వాత మనం ఫైనల్ గా ధనియాల పౌడర్ వేసుకుంటే అయిపోతుంది కర్రీ డన్. అండ్ ఇందులోకి సైడ్ కి చారు అంటే పచ్చిపులుసు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటది. సరేనా? సో వెయిట్ చేద్దాం, ఇంకో 10 minutes అయితే మన కర్రీ అయిపోతుంది. ఓకే, ఇక 15 minutes ఫ్రై చేశాక ఇంకా ధనియాల పొడి వేసేసుకొని కలుపుకొని ఆఫ్ చేసుకోవాలి. అంతే, అయిపోతుంది. ఇక్కడ పచ్చిపులుసు ఉన్నాయమ్మా. పచ్చిపులుసు ఉన్నాయా? చూపి ఒకసారి. వావ్, ఇప్పుడు ఇది విత్ వంకాయ కారం తింటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్.